హాయ్, వెల్కమ్ టు అమ్మ వంట. బనానా కేక్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: 2 బనానాలు బాగా మాగినవి తీసుకోవాలి, 1 కప్పు మైదా, 1/2 కప్పు షుగర్, 1/2 కప్పు బటర్ లేదా ఆయిల్ అయినా తీసుకోవచ్చు, బేకింగ్ పౌడర్ 1 స్పూను, వంట సోడా 1/2 స్పూను, వెన్నెలా ఎసెన్స్ కొంచెం, బాదం చిన్న చిన్న పీసెస్గా చేసుకుని, డ్రై నట్స్ ఏవైనా తీసుకోవచ్చు, వాల్నట్స్ మీకు ఇష్టమైనవి ఏవైనా తీసుకోవచ్చు, కొన్ని చాకో చిప్స్. ఇప్పుడు షుగర్ని పౌడర్ చేసుకుందాం. పౌడర్ చేసుకుంటే ఈజీగా కరుగుతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి బనానాలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా మ్యాష్ చేసుకోవాలి. అరటిపళ్ళు బాగా మాగితే కేక్ టేస్ట్ బాగుంటుంది. ఏ అరటిపళ్ళు అయినా బాగా మాగి ఉండాలి. ఇలా బాగా మ్యాష్ చేయాలి. ఇలా బనానాని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బటర్ వేసేసుకుందాం. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బటర్ మిక్స్ అయిపోయింది. ఇప్పుడు షుగర్ పౌడరు వేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిపోయింది షుగరు మైదా. ఇప్పుడు మైదా వేసుకోవాలి. వేసి ఇందులోనే కొంచెం బేకింగ్ పౌడరు, ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూను బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇందులో కొద్దిగా వెన్నెలా ఎసెన్స్ కూడా వేయాలి. ఇప్పుడు కొంచెం కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకోవాలి. గట్టిగా ఉందిగా, సో కొంచెం కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ కాకుండా కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవాలి పాలు. ఒకే డైరెక్షన్లో ఇలా తీసుకోవాలి. బాదం కూడా వేసేస్తున్నాను. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కలిపేసాము. చూడండి, కేక్ బ్యాటర్ ఇలా ఉండాలి. ఇప్పుడు మనం బేకింగ్ ట్రేలోకి వేసుకుందాం. బేకింగ్ ట్రే ఫస్ట్ ఆయిల్ వేసుకొని ట్రేలోకి బాగా అప్లై చేసుకొని కొంచెం మైదా వేసి ఇలా డస్ట్ చేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఈ బ్యాటర్ వేసిన తర్వాత ఇలా ట్యాప్ చేసుకోవాలి, ఎయిర్ బబుల్స్ లేకుండా.
ఇప్పుడు చాకో చిప్స్ వేసుకుందాం పైన. ఇప్పుడు మనం ఓవెన్లో బేక్ చేసుకుందాం. నేను ముందుగానే 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ ప్రీ హీట్ చేశాను. ఇప్పుడు ఇందులో పెట్టేస్తాను. 180 డిగ్రీస్ 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. థర్టీ మినిట్స్ 180 డిగ్రీస్ బేక్ చేసుకోవాలి. కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బయట తీసేద్దాం, చల్లారనిద్దాం కేక్ని. కేక్ చల్లారిపోయింది. ఇప్పుడు డీమోల్డ్ చేసుకుందాం. చూడండి, కేక్ రెడీ అయిపోయింది. కట్ చేద్దాం. సాఫ్ట్ కేక్ ఇలా వస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. బనానా కేక్ సాఫ్ట్ అండ్ స్పంజీ బనానా కేక్ రెడీ.